పసిడి ప్రియులకు మళ్లీ షాక్. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. నిన్నటికి ఇవాల్టికి 3000కు పైగా పెరిగింది. ఈ ధరలను చూసిన సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. పెరిగిన ధరలతో బంగారం అంటేనే బెంబెలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. నేటి ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,680 రూపాయలుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే 3,280 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం కొనాలని ఆలోచనలే దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. పసిడి ప్రియులకు మళ్లీ షాక్. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. నిన్నటికి ఇవాల్టికి 3000కు పైగా పెరిగింది బంగారం. ఈ ధరలను చూసిన సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. పెరిగిన ధరలతో బంగారం అంటేనే బెంబెలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. నేటి ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,680 రూపాయలుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే 3,280 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం కొనాలనే ఆలోచనలు దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. రైట్, ఈ గోల్డ్ కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. బిజినెస్ అనలిస్ట్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి మ్యామ్, గోల్డ్ చూస్తూనే ఉన్నాము, రోజు రోజుకి పరుగులు పెడుతూనే ఉంది. అసలు సామాన్యులు కూడా కొనాలా కొనొద్దా అనే డౌట్ లో ఉన్నారు. అసలు ఏంటి దీని గురించి చెప్పండి, డీటెయిల్స్. అంటే ఇప్పుడు ఒక్క తర్వాత ఒకటంటే రీసెంట్ గా మనకి ఈ గోల్డ్ ర్యాలీ రావడానికి మనకి ట్రంప్ రీసెంట్ గా చైనా మీద 100% మళ్ళీ ఆయన టారిఫ్స్ వేయడము, అక్కడ కొంచెం టెన్షన్స్ అనేవి క్రియేట్ అవ్వడము, ఇప్పుడు చైనా కూడా రెస్పాండ్ అవ్వడము. సో ఈ విధంగా ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ ఎస్పెషల్లీ నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ నిర్ణయం వచ్చిందో ట్రంప్ 100% టారిఫ్స్ ఆన్ చైనా, యుఎస్ మార్కెట్స్ చాలా వరకు కరెక్ట్ అయిపోయాయండి. సో దీని ఇంపాక్ట్ చైనా ఎకానమీ మీద ఎలా ఉంటుంది? సో దీని వల్ల ఏమవుతుందంటే ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ సేఫ్టీ హెవెన్. ఏం జరుగుతుంది నెక్స్ట్ ఈ ట్రంప్ విధానాల వల్ల ఏం జరుగుతుందో తెలియక అంతవరకు క్లారిటీ వచ్చేంత వరకు ఈయన ఒక రోజు టారిఫ్స్ అంటారు, మళ్ళీ పాజ్ అంటారు, మళ్ళీ టారిఫ్స్ 100% అంటారు. సో హీఈస్ వేవరింగ్ హిస్ డెసిషన్స్. సో దీని వల్ల ఏంటంటే చాలా ఇంపాక్ట్ అవుతుందండి ఎకానమీస్ మీద, వాళ్ళ ట్రేడ్ మీద. రెగ్యులర్ గా చేసుకునే బిజినెసెస్ అన్ని కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి, ఎకానమీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. తర్వాత ప్రైజెస్ అన్ని ఇప్పుడు నాట్ ఓన్లీ గోల్డ్ అండి, మెటల్స్ అన్ని, యూ కెన్ టేక్ సిల్వర్, కాపర్, అన్ని కూడా ఆల్ టైమ్ హైలో, అన్ని మెటల్స్ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక రకమైన అన్సర్టనిటీ టువర్డ్స్ గ్లోబల్ ఎకానమీ అండ్ ఈక్విటీస్ మీద ఎలా ఉండబోతుంది పరిణామం. సో కొన్ని రోజులు మనం పక్కన ఉందాము అని చెప్పి ఈ సేఫ్టీ హెవెన్ లోకి మనీ అంతా వెళ్తుంది. సో ఫిజికల్ గా కాకుండా ఈటీఎఫ్స్ ద్వారా కూడా చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఒకవైపు సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఎవ్రీవన్ మనీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ఈజ్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు, ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్స్ తో పాటు. ఇక రీటైలర్స్ అయితే ఈటీఎఫ్ ద్వారా బై చేయడం స్టార్ట్ చేశారు. సో అందరూ కూడా బై చేస్తూ ఉండడం వల్ల అది అంతా పైకి వెళ్ళిపోతుందండి. సో దెర్ ఈజ్ నో అదర్ రీజన్ యాజ్ సచ్. అసలు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు గోల్డ్ కి మనం కొంటే రెగ్యులర్ రిటర్న్ రావడం కానీ, డివిడెండ్లు రావడం కానీ ఏమీ ఉండదు. మనం ఫ్యూచర్ లో అది పెరుగుతుంది అనే దీంతోనే అందరూ కూడా సేఫ్టీ హెవెన్ లాగానే బై చేస్తూ ఉన్నారు. అయితే మ్యామ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 26 వచ్చేసరికి 2 lakhs పక్కా అవుతుంది, కంపల్సరీ అవుతుంది అనేసి అంటున్నారు కదా. సో ఏంటి ఇప్పుడు మాత్రం నిపుణులు కొనొద్దు అనేసి చెప్తున్నారు. అసలు మీరు ఏం చెప్తారు? అసలు ఇంకా 2 lakhs అవ్వక ముందే తీసుకుంటే మంచిదా లేదా అసలు దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయకూడదా? మేము అప్పుడు 70,000 ఉండేటప్పుడే చెప్పామండి. 70,000 గోల్డ్ ఉన్నప్పుడే మేము ఈ విధంగా అందరికీ కూడా 1 lakh అవుతుంది
1 lakh అంటే అప్పట్లో అమ్మో 1 lakh గోల్డ్ వీళ్ళు నిజంగా అబద్ధం చెప్తున్నారేమో అనుకునేవాళ్ళు. 1 lakh అంటేనే గోల్డ్ అనేది అమ్మో 1 lakh అనేవాళ్ళు. ఇప్పుడు 1 lakh దాటిపోయి ఇప్పుడు మీరే 2 lakhs అంటున్నారంటే అంటే గోల్డ్ అనేది ఒక్కసారిగా పెరిగిందండి. అంటే దిస్ ఈజ్ రియల్లీ నాట్ నార్మల్ అయితే కాదండి. ఇట్ ఈస్ నాట్ సీమింగ్. అందుకని అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఇదేది నార్మల్ గా పెరగడం లేదంటే గోల్డ్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది కానీ ఒకేసారి 50% ఇప్పటికీ 60% ఒకే ఇయర్ లో ఎలా పెరుగుతుందండి? 60%, 70% ఇస్ వెరీ అబ్నార్మల్ వేలో పెరుగుతుంది. కాబట్టి అదే విధంగా ఏమైనా కరెక్షన్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్షన్ వస్తుంది. బట్ అది ఏ పాయింట్ లో వస్తుంది అనేది అందరూ ఆలోచించుకోవాలి. బట్ ఏంటంటే కొంచెం పడినా సరే కొంతమంది అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకుంటున్నారు కానీ దాన్ని నెగిటివ్ గా తీసుకోవట్లేదు. సో దిస్ ఈస్ హౌ ద గోల్డ్ ఈస్ హ్యావరింగ్. సో ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ లో అయితే గోల్డ్ లో ప్రతిసారి ఏదైనా కరెక్షన్ వస్తే కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తేనే బెటర్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్.